హే హాయ్ సమ్మర్ కదా ఇంట్లో పెరుగు చాలా పుల్లగా అయిపోతుంది. అది తినలేము. సో వేస్ట్ చేయకూడదని ఇంట్లో ఉన్న మిరపకాయలతోనే మజ్జిగ మిరపకాయలు పెట్టాలని అనుకుంటున్నాం. అదే పెరుగుతో మజ్జిగ చేసి మిరపకాయలని సూదితో కొంచెం ఘాటు పెట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఉప్పు వేసుకొని తగినంత, కొంచెం ఎక్కువ వేసినా పర్వాలేదు. దాంట్లోనే పెరుగు, మిరపకాయలు మునిగేలాగా వాటర్ వేసుకొని 3 days అలాగే పక్కన పెట్టుకోవాలి. 3 days తర్వాత మిరపకాయలు కలర్ చేంజ్ అయి ఉంటాయి. ఆ మిరపకాయలన్నీ మజ్జిగలో నుంచి తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని ఎండబెట్టుకోవాలి. ఈవినింగ్ దాకా ఎండిన తర్వాత మళ్ళీ తీసి అవి మజ్జిగలో వేయాలి. అలాగా ఒక 1 week దాకా ప్రాసెస్ అవుతూనే ఉంటుంది. కలర్ వైట్గా చేంజ్ అయ్యేదాకా మార్నింగ్ తీసి ఎండబెట్టాలి, మళ్ళీ ఈవినింగ్కి మరి అదే మజ్జిగలో వేయాలి. ఇలాగ 1 week చేయాలి. తర్వాత మజ్జిగ అంతా ఇంకిపోయి మిరపకాయలు వైట్ కలర్లో చేంజ్ అయిపోతాయి. అంతదాకా వేసిన తర్వాత ఆ మిరపకాయల్ని ఎండలో ఇంకా రెగ్యులర్గా అలాగే పెట్టేయాలి. మజ్జిగలో వేయనవసరం లేదు వైట్గా అయ్యాక. తర్వాత మనకి బాగా ఎండిన మిరపకాయలు సౌండ్ వస్తాయి, అంతదాకా పెట్టుకోవాలి. మజ్జిగ మిరపకాయలు తయారైపోతాయి. ఇదే ప్రాసెస్ని చేసుకోవచ్చు. మన ఇంట్లో కొంచెం మజ్జిగ ఉన్నా కానీ మనం చేయొచ్చు. మామూలుగా మజ్జిగ మిరపకాయలు వేరే ఉంటాయి, కానీ ఇప్పుడు అవి దొరకవు కాబట్టి ఏ మిరపకాయలతో అయినా చేసుకోవచ్చు. కొంచెం సైజులా ఉంటే బాగుంటుంది. ఇంకా ఆ రోజు ట్రై చేసాము. 1 week తర్వాత కొన్ని ఫ్రై చేసుకొని మేము తిన్నాము ఆ రోజు. ఇవంటే మా తమ్ముడికి చాలా ఇష్టం. అవి వాడు లేకుండా మేము తింటే ఇంకా బాధపడిపోతాడు. మిగతావి వాడి కోసం తీసి పెట్టాము. కొన్ని ట్రై చేసి మేము తిన్నాము, చేసామని చెప్పాము. వాడి రియాక్షన్ ఎలా ఉందో చూడండి.